ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం జనవరి 15వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి? 2 సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఆ ఫలితాలు ఏంటి? ఏ విధంగా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది? అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి? అలాగే ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు వీరి యొక్క జీవితంలో ఉంటాయి? ఎటువంటి దేవతారాధన వీరికి శుభదాయకమైన ఫలితాలను అందిస్తుంది? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలవారుగా ఉంటారు. అలాగే 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు ఆపదల్లో వారికి దేవుడిలాగా కనిపిస్తారు. అలాగే తులారాశి వారికి ప్రజాకర్షణ స్వభావం కూడా అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి సాధించాలి అన్న తపన కొన్ని సందర్భాల్లో వీరిని సుఖ జీవితానికి కూడా దూరం చేస్తుంది. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు. అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే, వీరి జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అందుకే ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ తులారాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అర్థమవుతుంది. అయితే వీరి యొక్క జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ కష్టాలకు పరిష్కారం కూడా ఖచ్చితంగా లభిస్తుంది. అటువంటి స్నేహిత వర్గం వీరికి ఉంటుంది. అంటే మీరు కష్టాలు అనుభవిస్తుంటే చూసి ఆ కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కించడానికి మీ యొక్క స్నేహితులు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కూడా అదే జరగబోతుంది. అంటే బుధవారం రోజు 2025వ సంవత్సరం జనవరి 15వ తేదీ దినఫలాల ప్రకారం కూడా మీ జీవితంలో చాలా కాలంగా ఉన్నటువంటి 2 సమస్యలకి పరిష్కారాలు లభించబోతున్నాయి. మీ యొక్క స్నేహితుల వల్ల ఆ పరిష్కారాలు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు ప్రాణమిత్రులుగా ఉండేటటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో, చాలా కాలంగా మీ కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు ఉండి ఉండొచ్చు. లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలకు పరిష్కారం దొరకక మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేదా అని ఒక డైలమాలో కూడా ఉన్నారు. చాలా మానసికంగా మదన పడుతున్నారు. అటువంటి 2 సమస్యలకి మీ యొక్క స్నేహితుల కారణంగా మీకు పరిష్కారం దొరికే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా స్నేహితుల మూలంగా మీ జీవితంలో సమస్యలకి పరిష్కారం లభించడంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతగానో ఆనందపడతారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీ తోటి ఉద్యోగస్తుల్లో ఎవరో ఒకరు మిమ్మల్ని బాగా వేధిస్తున్నారు. పై అధికారులకు కంప్లైంట్ చేద్దామనుకున్నా కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. వారు మీ మాట వింటారా లేదా, మిమ్మల్ని అర్థం చేసుకుంటారా లేదా అని ఒక డైలమాలో ఉన్నారు. ఎందుకంటే మీరు ఏ వ్యక్తిపై అయితే కంప్లైంట్ చేయాలి అనుకుంటున్నారో వారికి పై అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి. అటువంటి ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వెంటాడుతుంది. ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు లభించబోతుంది.
మీ తోటి ఉద్యోగస్తుల్లో ఎవరైతే మిమ్మల్ని వేధిస్తున్నారో ఆ వ్యక్తి గురించి మరొక వ్యక్తి పై అధికారుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మిమ్మల్ని వేధిస్తున్నట్లుగా ఆ యొక్క విషయాన్ని రివీల్ చేస్తారు. ఇది మీ యొక్క పై అధికారులు అర్థం చేసుకుని వారిని మందలించి మీకు ధైర్యం చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు మీ యొక్క బాధకి ఈ రోజు పరిష్కారం దొరికే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే పై అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కాబట్టి మీ యొక్క ఆర్థిక పెరుగుదల గురించి, అలాగే మీ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ గురించి కూడా వారి నుండి గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి కూడా తగ్గుతుంది. చాలా కాలంగా పని ఒత్తిడి మూలంగా మీరు నిరాశ నిస్పృహల్లో కూరుకునిపోయి ఉన్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు పని ఒత్తిడి తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకుంటారు. మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది ఉండబోతుంది. వారి మూలంగా వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి పరచాలి, అలాగే వ్యాపారంలో ఎటువంటి మార్పులు తీసుకుని రావటం ద్వారా వినియోగదారులను ఆకర్షించగలుగుతాం, ఇటువంటి కొన్ని అంశాలు వారి మూలంగా మీకు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సమయంలో ఆ వ్యక్తి మూలంగా మీకు కొన్ని సలహాలు దొరుకుతాయి. తన యొక్క మాటల మూలంగా మీరు మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకుంటారు. అలాగే అతి త్వరలో వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి. కానీ ఒకేసారి 2 అవకాశాలు వస్తాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు సతమతమవుతారు. అయితే ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. తొందరపాటుగా ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకుంటే అది మీకు శుభదాయకమైన ఫలితాలను ఇవ్వదు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుభదాయకమైన ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే తులారాశి వారు చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు ఉండేవారు, వారితో కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది. అటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కలుసుకుంటారు. మీ యొక్క సంతానం నుండి ఒక నిరుత్సాహపరిచే వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క కెరియర్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే వారి యొక్క చదువుకి సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే మిమ్మల్ని కొంత ఆందోళన కలిగించేటటువంటి ఒక వార్తనైతే వారి నుండి వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి, నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది జ్వరంతో బాధపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం బయటి ఆహార పదార్థాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు బయటి ఆహార పదార్థాలు తినటం మూలంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కూల్ వాటర్ జోలికి వెళ్ళకండి. దాని ద్వారా జలుబు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి జాగ్రత్తలు కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడపబోతుంది. ముఖ్యంగా 2 సమస్యలకు మీ యొక్క స్నేహితుల మూలంగా పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే మీ కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి 2 సమస్యలకి మీ యొక్క స్నేహితుల మూలంగా పరిష్కారం లభించబోతుంది. ఈ తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ యొక్క జీవితంలో ఎదుగుదల కోసం, ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. మీకు తోచినంతలో ఇతరులకు సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.